నా పేరు జయబాబు, సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ చైర్మన్. ఈరోజు మా కూటమిలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యావంతులు పాల్గొని ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లకు చట్టం చేయాలని దేశవ్యాప్త ఉద్యమానికి మేమందరం కూడా సమాయత్తం అవుతాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర ఇట్లా అన్ని రాష్ట్రాలు ప్రైవేట్ రంగంలో స్థానికమైనటువంటి రిజర్వేషన్లు కల్పిస్తూ కొన్ని విధానపరమైన నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. ఆ విధానపరమైన నిర్ణయాలు సరికాదని హైకోర్టులు నిలుపుదల చేస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో చట్టాలు చేయాల్సింది పార్లమెంట్ కాబట్టి రాష్ట్రాలకు ఆ విధానపరమైన నిర్ణయాలు చేసే హక్కు లేదని అత్యున్నతమైన న్యాయస్థానం, కింది కోర్టులు కూడా నిలుపుదల చేస్తూ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లకు అడ్డుతగులుతాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులే చెప్పారు పార్లమెంట్ నుంచి చట్టం చేయాలి. ఆ చట్టాన్ని పార్లమెంట్ తీసుకురావాలని రిజర్వేషన్లు ప్రజల హక్కు, రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఆ హక్కులను నిర్వీర్యం చేస్తారు. దాదాపు ఇవాళ కొద్దిమంది ఓసీ అంటే ఓపెన్ క్యాప్ 61% ఉద్యోగాలు వాళ్ళు పొందారు. మరి ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7.5%, ఓబీసీలకి 27% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆ రిజర్వేషన్లు ఎంత వరకు అమలు జరిగినాయో ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్పాను. 61% రిజర్వేషన్లు ఉద్యోగాల్లో ప్రభుత్వ రంగాల్లో వాళ్ళే ఉన్నారు. 80-90 వరకు ఈ